పట్నం రోడ్ల మీద బండ్లు ఎట్లా పోతాయి ఉల్లా తాంబేలుతోని నువ్వా నేనా అన్నట్టే పోటీ పడుతుంటాయి. అంత ట్రాఫిక్ ఉంటది. మరి ఇక పొద్దుగాల ఆఫీసులు స్కూళ్ళ టైంలా మాపటీలు మళ్ళా ఆఫీసులు స్కూల్ ఇడ్చేయాలనైతే సుక్కలు సుక్కలు కానొస్తుంటాయి. ఇక ఆనలు దంచనా అంటే ఇంకెంత ఆగముంటుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నేనాయే. ట్రాఫిక్ సిగ్నల్ కాడ బండ్లు ఆగుడు కామనే, కానీ హైవే మీద సుతా ఆగినాయి అంటే ఏదో అవుతుందన్నట్టే. ఇక ముచ్చటేందంటే నీదుంగ మంచు ఆన ముంగట్కి పోరాదు వెనకకు మరరాదు. ఎక్కడ బండ్లు అక్కడనే కిలోమీటర్ల కమానం. ఏం తక్కువ 1000 దాకా ఆగినాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలా గీ తీర్ల చిక్కబడ్డాయి బండ్లు. మొగుల మీదకెళ్ళి దూది రాలుతున్నట్టే మంచు ఆన గురుస్తుంటే రోడ్డంతా బర్ఫు గడ్డలతోని బండ్లు కదలకుంటా లాకేసినట్టు అయ్యింది. ఏమటే ఆఫీసర్లంతా రోడ్ల మీదకి వచ్చి గంటల కమానం చెమట తీసి తొవ్వ సాఫ్ చేస్తే ఓదానేను కోటి నిమ్మలంగా కదిలినాయి. అసలే తెల్లారితే క్రిస్మస్, ఇంకో 6 అయితే కొత్తేడాది. 2 పండుగలు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు ఇంట్లో చేసుకుంటే ఏముంటదని చాలా మంది దేశం మీది బాజుకు పోతుంటారు. అగో మంచు ఆనల నిలబడి ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రో. గరం కోట్లు వేసుకొని షెతిర్లు పట్టుకొని తిరుగుడే తిరుగుతున్నారు మంచు కొండలల్లా. ఇగటు జమ్మూ కాశ్మీర్ లో చూడుండ్రి, కొండల మించి పారే నదే గడ్డగట్టింది. వరెవ్వా అన్న ఎంత ముద్దుగాడుకుంటుండో. ఇటైతే జలపాతమే గడ్డగట్టింది పో. మొత్తానికి ఉత్తర భారతంలో కొండలు గుట్టలు రోడ్లు ఇండ్లు బండ్లు అన్నిటిని కప్పేసింది మంచు. గిసొంటి ఖతర్నాక్ సీన్లు చూస్తానికే మరి రిస్క్ అయినా టూరిస్టులు పోతుంటారు. కాయిషున్నోళ్ళు పోతే ఓన్రి గాని జర పైలం.